కలియుగ వైకుంఠం తిరుమలలో తరచూ జెట్ విమానాలు చక్కర్లు కొట్టడం వివాదాస్పదమవుతోంది. ఇవాళ మరోమారు తిరుమలలో జెట్ విమానాలు చక్కర్లు కొట్టాయి. ఉదయం 9 గంటల సమయంలో ఆలయంపై 2 జెట్ విమానాలు తిరగడం కలకలం రేపింది. ఇటీవలి కాలంలో విమానాలు తిరుమలలో చక్కర్లు కొడుతున్నాయి. ఆలయంపై విమానాల ప్రయాణం ఆగమ శాస్త్రానికి విరుద్ధం. నో ఫ్లయింగ్ జోన్గా తిరుమలను ప్రకటించాలని టీటీడీ అనేకసార్లు కేంద్రాన్ని కోరింది. విమానయాన శాఖను కోరినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. మరింత సమాచారం అందిస్తారు మా ప్రతినిధి ప్రసాద్. చూస్తున్నాం, విజువల్లో స్పష్టంగా కనిపిస్తోంది ఏ విధంగా ఆలయం పైనుంచి జెట్ విమానం వెళ్తోంది అనేది. ఎలాంటి వివరాలు ఉన్నాయి మీ దగ్గర? పలుసార్లు కేంద్రాన్ని కోరినట్టు కూడా చెప్తున్నారు నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించాలని. తిరుమలలో ఇటీవల కాలంలో అనేక మార్లు కూడా ఈ విమానాలు కావచ్చు, చేపలు కావచ్చు, జెట్ విమానాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఆలయం మీద తిరుగుతుండడం సర్వసాధారణంగా మారిపోతుంది. మనం గతంలో చూసినట్లయితే ఎప్పుడో సంవత్సరంలో ఒకసారి మాత్రమే అలా వెళ్లి వచ్చేది. దీని మీద కూడా టీటీడీ విమాన శాఖ కానీ ఇటు కేంద్రానికి కానీ అనేక సార్లు విన్నవించింది. తిరుమలని నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించాలని అనేక దశాబ్దాలుగా కోరుతున్నా కూడా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఎందుకంటే ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీవారి ఆలయం మీద, గర్భాలయం మీద విమానాలు ఎగరడం, మనుషులు సంచరించడం అనేది ఆగమ శాస్త్ర విరుద్ధం. అందుకు దీంతో పాటు మరోపక్క మనం భద్రతా పరంగా కూడా చూసినట్లయితే తిరుమల ఎప్పుడు కూడా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన క్షేత్రం. ఇది ఎప్పుడు కూడా ఉగ్రవాదుల హిట్ లిస్ట్ లో ఉంటుంది. ఎక్కడ ఏ సంఘటన జరిగినా ముందుగా తిరుమలని అలర్ట్ చేస్తూ ఉంటారు. అలాంటి పుణ్యక్షేత్రంలో విమానాలు ఇటీవల కాలంలో తరచుగా ఆలయం మీద ఎగురుతూ ఉండటం అనేది ఒక ప్రశ్నార్థకంగా మారుతుంది. ఎందుకంటే ఆగమ శాస్త్ర విరుద్ధమే కాకుండా తిరుమల భద్రతకు కూడా ముప్పు పొంచి ఉందనేసి తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే టీటీడీ అధికారులు కావచ్చు, ఇటు పాలక మండలి కావచ్చు, పాలక మండలిలో తీర్మానం చేసి కేంద్రానికి కావచ్చు, ఇటు కేంద్ర విమానయాన శాఖకు కావచ్చు అనేక మార్లు వినపం కూడా తెలపడం జరిగింది. లేఖలు కూడా రాశారు. ఇప్పటి వరకు అయితే విమానయాన శాఖ ఎటువంటి చర్యలు చేపట్టలేదు. తిరుమల నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించడానికి ఇంతవరకు ప్రకటన కూడా చేయలేదు. కాకపోతే పెద్ద మనసులో పున్నల మార తిరుమల శ్రీవారి ఆలయం మీద ఏదైనా విమానాలు కావచ్చు, ఇక జెట్ విమానాలు కావచ్చు వెళ్ళినప్పుడు ముందుగా టీటీడీకి సమాచారం ఇవ్వాలనేది ఒక సూచన ఉంది. కానీ ఇటీవల కాలంలో అలాంటి సమాచారం కూడా లేకుండా ఆలయం మీద విమానాలు ఎగురుతూ సంచరిస్తున్నాయి. దీనికి సంబంధించి టీటీడీ కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతుంది. ఇటు రేణిగుంట విమానాశ్రయ అధికారులతో కలిసి ఆ విమానాలు ఏవి, ఎక్కడి నుంచి వచ్చాయి, ఎందుకు వచ్చాయి అనేది కూడా సమాచారం సేకరిస్తుంది. కానీ ఎప్పటికైనా తిరుమల అనేది ఒక పవిత్ర పుణ్యక్షేత్రం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులందరికీ కూడా ఇది ఆరాధ్య దైవం. మరోపక్క ముప్పు కూడా పొంచి ఉన్న నేపథ్యంలో తిరుమలని నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించాలని భక్తులందరూ కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇటు విమాన శాఖ కావచ్చు స్పష్టమైన ప్రకటన చేయలేదు. త్వరలోనే దీని మీద ఒక ప్రకటన రావాలని కూడా కోరుకుంటున్నారు భక్తులందరూ కూడా. బిందు. ఓకే ప్రసాద్, థ్యాంక్ యూ.